కర్మ సిద్ధాంతం ఏంటి? మరి అప్పుడు విన్నది కరెక్టా, ఇప్పుడు విన్నది కరెక్టా, ఏది? అంటే దీని మీద 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదమ్మా. ఎందుకంటే మన తరం, మన ముందు 2-3 తరాలు చూసాం, నా తర్వాత ఇంకో 2-3 తరాలు చూశారు. సో వీటన్నిటిలోనూ గతం నుంచి ప్రస్తుతం నుంచి భవిష్యత్తు, ఈ ప్రయాణంలో మనం చేసుకున్న కర్మలు మంచివైతే మంచివి అనుభవిస్తాం, చెడైతే చెడు అనుభవిస్తాం. ఇప్పుడు మనమే అనుకుంటాం, ఏం మహాపాపం చేశానో నా కర్మ ఇలా ఏడ్చిద్ది అంటాం. దట్ మీన్స్ ఏంటంటే మనకి జరిగిన నష్టాన్ని మనం అలా మాట్లాడతాం. అదే మనకి బ్రహ్మాండంగా ఏదైనా వచ్చింది, అబ్బా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో నాకు ఇలా దక్కింది అంటాం. అంటే కర్మ అనేది మన జీవితంలో పురాణ ఇతిహాసాల్లో చదివిన దాన్ని బట్టి కానీ, మనం చేసే మన చర్యల్ని బట్టి కానీ అది మనతోనే ఉంటుందమ్మా, అది ఎక్కడికి పోదు. ఇప్పుడు నువ్వు ఒక 15 మంది మన తల్లుల్ని పెట్టిన తర్వాత వారి పిల్లల్ని ఆడుకునంతా అయిపోయినాక డైరెక్ట్గా ఆ పిల్లవాడు తన తల్లి దగ్గరికే వెళ్తాడు, ఆ పసివాడు. అలాగే మనం చేసింది మన దగ్గరికి వస్తుంది, పక్కకి వెళ్ళదు. మనం చేసిన మంచి అయినా చెడైనా అది మన దగ్గరికే వస్తుంది, మనకి ఇవ్వాల్సింది ఇస్తుంది. కాబట్టి ఇదివరకు అలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, ఎప్పటికప్పుడు ఉంటుంది తప్ప ఇది ఏమన్నా బ్యాంకులో ట్రాన్స్ఫర్ ఫండా ఫార్వర్డ్ అవ్వడానికి లేదమ్మా. ఏ జన్మకి ఆ జన్మ పాపం పుణ్యం 2 అనుభవించాల్సింది.